చిత్ర విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తోంది సౌత్ ఆఫ్రికా. ప్రపంచంలో ఆఫ్రికా కంట్రీస్ ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు కొట్టుకు చేస్తుంటారు. కానీ ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి హమాస్ను కాపాడుతూ, హమాస్ మీద దాడి చేస్తూ పాలస్తీనాలో విరుచుకుపడుతుంటే అదేదో సాధారణ ప్రజల మీద మరణాలంటూ హమాసోడు చెప్తే దాన్నే పట్టుకుని ఏలాడతా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసులు ఎదుర్కొన్నటువంటి సౌత్ ఆఫ్రికా అదే పాటని పాడిందే పాటరా డాష్ డాష్ దాసుడు అన్నటువంటి కథ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా సౌత్ ఆఫ్రికా జస్టిస్ మినిస్టర్ రొనాల్డ్ లామోల్ డెలివర్డ్ ద ఓపెనింగ్ స్టేట్మెంట్ డ్యూరింగ్ ద హియరింగ్ ఆఫ్ ద genocide case against Israel at the International Court of Justice. He said that the country was extending its hand to the people of Palestine in full knowledge that we are part of a humanity. మానవత్వం కోసం అంట. మరి మానవత్వం ఏంటో అర్థం కాదు. తీవ్రవాదుల పట్ల మానవత్వం చూపేటటువంటి వెర్రితనం సౌత్ ఆఫ్రికాకు కూడా దాపురించినట్టుంది. ఎందుకంటే మానవత్వం అనే పదం అసలు అక్కడ ఎందుకు వస్తుంది? హమాస్ తీవ్రవాదులు చేసిన ఘాతుకంలో మానవత్వం ఎక్కడుంది? ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి చిన్నపిల్లల తలలో నరికి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి అంతమంది ప్రాణాలు తీస్తే అది మానవత్వానికి మాయని మచ్చగాలి. దానికి ప్రతీకారం తెచ్చుకుంటే మానవత్వానికి మాయని మచ్చ అంటూ మాట్లాడుతుంటారు. ఇట్లాంటి దరిద్రుల వల్లనే తీవ్రవాదులు దర్జాగా తిరుగుతున్నారు.